హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో చేపల పులుసు మామిడికాయ గుజ్జుతో ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తున్నాను. మామిడికాయ గుజ్జు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇప్పుడు మామిడికాయలు మనం పులుసు అయిన తర్వాత వేస్తాం కదా, కానీ నేను ముందే వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మామిడికాయలు ఫస్ట్ సీజన్ కాబట్టి చాలా పులుపుగా, చాలా పుల్లగా ఉన్నాయి. నెక్స్ట్ పులుసు అయితే చేపలకి పట్టి చాలా టేస్టీగా వచ్చింది. చేప టేస్టే అసలు ఈ చేపైనా అనిపిస్తుంది, అంత టేస్ట్గా వచ్చిందనమాట. అయితే ఏం లేదండి, నేను వంట చేసేటప్పుడు ఎప్పుడు వీడియో నేను ఒక్కరిదాన్ని తీసుకుంటాను కాబట్టి నేను కనిపించను మ్యాక్సిమము. అయితే ఈ వీడియోలో అయితే నాకు మా అబ్బాయి అయితే వీడియో తీశాడు కాబట్టి నేను కనిపిస్తున్నాను. అంటే ఈ వంట చేసేటప్పుడు ఎవరెవరు మనకి హెల్ప్ చేస్తారో వాళ్ళు కూడా ఉండాలి అనుకుంటాం కదా, కాకపోతే కుదరలేదు ఇప్పటి వరకు. ఈరోజైతే వంట చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే మేము చర్చి నుంచి రావడం లేట్గా వచ్చామన్నమాట. 1 o'clock అయిపోయింది. కంగారుగా ఇద్దరు కూడా హెల్ప్ చేస్తారు. మా అబ్బాయి రవణమ్మ అంటే మా ఇంట్లో వర్క్ చేస్తారనమాట. ఆవిడ 6 years నుంచి ఇంకా అన్నీ ఆవిడే చూసుకుంటారు. మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇస్తారు, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేనైతే ఓన్లీ వంట చేస్తాను. మిగతా పనులన్నీ ఆవిడే చేసుకుని వెళ్తారు. చాలా నీట్గా చేస్తారు. చేపలు అయితే మనకు నీట్గా కడిగి ఇస్తారు. అయితే ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి చేపల పులుసులోని, కానీ మరి నేను అంత ఎక్కువే వేసుకోలేదులేండి, కొంచెం తగ్గించే వేసాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే బాగా వేపుకుని మగ్గించుకున్నాను అనమాట. బ్రౌన్ కలర్లోకి అయితే రాకూడదు, చేపల పులుసుకి ఎప్పుడు బ్రౌన్ కలర్ అయితే బాగోదనమాట. చికెను, మటను అయితే మనకి టేస్ట్ వేరేగా ఉంటుంది. చేపల పులుసు ఆనియన్స్ ఎక్కువ మాడిపోకూడదు. తర్వాత నేను మామిడికాయలు కొంచెం చిన్న ముక్కలు కట్ చేస్తారనమాట రవణమ్మ. దానివల్ల ఏంటంటే ముందే బాగా మగ్గించుకున్నాను, అది బాగా పేస్ట్లా అయిపోయింది. అంటే మామిడికాయ ఫుల్గా కరిగిపోయింది అనమాట. ఆ వేడికి ముక్కల్లాగా అయితే లేవు. ఆ తర్వాత టమాటీ, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకుని కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేశాను, ఎందుకంటే చేపలో ఉన్న టేస్ట్ మనకి తెలియదు కదా. దానివల్ల ఏంటంటే ముందే చింతపండు వేస్తాం అనుకోండి, ఆ టేస్ట్ అన్నీ కలిసిపోయి వేరేలా వస్తుంది ఫ్లేవరు. అందుకే ముందు వాటర్లో కొంచెం మగ్గించుకుని తర్వాత చింతపండు వేసాను. తర్వాత బాగా మరిగిన తర్వాత అప్పుడు కొత్తిమీర అయితే వేసుకోండి. టేస్ట్ అంటే ఇంకా వేరే లెవెల్లో ఉంది, అదిరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ సీజన్ కాబట్టి ఇప్పుడే మనం మామిడికాయతో ఏమైనా వెరైటీస్ చేసుకోగలం కాబట్టి ఒకసారి చేపల పులుసు ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా వచ్చిందనమాట. నేను కూడా ఎప్పుడు ఇలా చేయలేదు, మామిడికాయలు వేసి చేస్తాను కాబట్టి. అంతేనండి, సింపుల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మర్చిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసానండి, మసాలాలు అయితే ఏమీ వేయలేదనమాట. అయితే ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి మా వాళ్ళు భోజనం దగ్గర కూర్చునిపోయారు. వడ్డించాను. వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.